దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు అనుగ్రహించు వాక్యము, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును అని కీర్తనల గ్రంథము 37వ కీర్తన 5వ వచనమును ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నారు. ఈ వాక్యములో నీ మార్గమును యెహోవాకు అప్పగించుము అని అంటున్నాడు. అంటే మనము ఏ విషయంలోనైనా దేవుని మీద ఆధారపడి ఆయన చేయు కార్యముల కొరకు ఎదురు చూస్తూ ఆయన యందు నిరీక్షణ కలిగి ఓర్పుతోనూ సహనముతోనూ కనిపెట్టుకుంటూ దేవుడి పాదసన్నిధిలో గడుపుతున్నాము. మరి అటువంటి మనకు దేవుడు అంటున్నాడు, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. అంటే లోకానుసారముగా నువ్వు ఎదుర్కొంటున్న సమస్యను బట్టి నీ సొంత ఆలోచనల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి నువ్వు కావాలనుకుంటున్న ఆశీర్వాదము, నువ్వు పొందుకోవాలనుకుంటున్న దీవెన, నువ్వు అందుకోవాలనుకుంటున్నటువంటి దేవుని దీవెన నువ్వు ఏ విధంగా అందుకోవాలనో ముందుగా నీ మార్గమును యెహోవాకు అప్పగించుము అని అంటున్నాడు. ఆ తర్వాత నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును అని అంటున్నాడు. అంటే నీవు ఆయనను నమ్ముకొనుము, ముందుగా నీ మార్గమును యెహోవాకు అప్పగించిన తరువాత ఆయనను నమ్ముకున్నప్పుడు ఆయన నీ కార్యము నెరవేర్చును. అంటే ముందుగా మనం అనుకుంటున్న కార్యములో దేవుని ఆశీర్వాదం, దేవుని ద్వారా మనము అనేకుల ఎదుట సాక్షార్థముగా నిలబడడానికి పొందుకోవాలి అని అంటే నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. ఆ తర్వాత నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును అని అంటున్నాడు. అంటే మనకు కావాల్సిన ఆశీర్వాదం అందుకోవడానికి ముందు దేవునికి అప్పగించి ఆ తర్వాత ఆయన తప్పకుండా చేస్తాడని నమ్ముకున్నప్పుడు ఆయన మన కార్యమును నెరవేరుస్తాడు అని ఈరోజు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, చక్కటి వాక్యం కదా. దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. కాబట్టి మనం పొందుకోవాలన్న ఆశీర్వాదాన్ని బట్టి దేవుని యందు నిరీక్షణ కలిగి ఆయనకు అప్పగించుకున్నప్పుడు, అప్పగించిన కార్యమును బట్టి ఆయనను నమ్ముకున్నప్పుడు ఆయన మన కార్యమును ఆశీర్వాదముగా మార్చి మనకు అనుగ్రహిస్తారు. ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.